హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో 20 కీలు మార్పిడి ఆపరేషన్ అంటే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఈ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, వాకింగ్ విత్ సపోర్ట్. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత జనరల్గా సర్జన్స్ మనని సెకండ్ డే నుంచి నడవమని అడ్వైజ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ ఒక 1 or 2 months సపోర్ట్ ద్వారానే కేవలం మీరు నడవాలి. అంటే అది వాకర్ సపోర్ట్ అయినా అవ్వచ్చు, చిన్న స్టిక్ అయినా అవ్వచ్చు, అది డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. బట్ ఒక ఫస్ట్ 2 months మాత్రం విత్ యువర్ డాక్టర్ సజెషన్ వాకింగ్ విత్ సపోర్ట్ అనేది మాత్రమే అలౌడ్. సపోర్ట్ లేకుండా ప్రయత్నించకూడదు. సెకండ్ పాయింట్, యూజింగ్ ఏ గుడ్ కమోడ్. అంటే మనం స్టూల్స్కి వెళ్ళటానికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఒక హై చైర్ అంటే ఎత్తులో ఉండే ఒక కమోడ్ని చేయించుకోవడం కానీ కొనుక్కోవడం కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత రికవర్ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం మీరు ఓన్లీ ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ కమోడ్ మాత్రమే వాడాలి. అండ్ దట్ ఈజ్ అడ్వైజబుల్. ఇండియన్ స్టైల్ కమోడ్ అనేది వాడకూడదు లైఫ్ లాంగ్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మీరు ఇంటికి వెళ్ళాక ఒక్కొక్కసారి ఆ హిప్ జాయింట్ చుట్టూ తొడలోనూ పెయిన్ రావచ్చు అండ్ కొంచెం మంటగా కూడా ఉండొచ్చు. దానికి మీరు ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంటే ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా లేదంటే మీరు ఆ గాయం నుంచి డిశ్చార్జ్ వచ్చి డ్రెస్సింగ్ తడిచినా, దీస్ ఆర్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఎమర్జెన్సీగా మీ డాక్టర్ని సంప్రదించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ పాయింట్, సిట్టింగ్ పొజిషన్. ఈ సిట్టింగ్ పొజిషన్లో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఎప్పుడు, మీరు ఎక్కడన్నా కూర్చోవచ్చు, నార్మల్ చైర్లో కూర్చోవాలి. అండ్ కింద స్టూల్స్ మీద మాత్రం ఎప్పుడూ కూర్చోకూడదు. అండ్ ఎందుకని చెప్తున్నానంటే, ఈ కింద స్టూల్స్లో కూర్చుంటే మీ హిప్ జాయింట్ అనేది 90 degrees కన్నా, అంటే మీ బ్యాక్ అంటే మీ స్టమక్ కన్నా, మీ ఎదురుగా ఉండే అబ్డామెన్ స్టమక్ కన్నా హిప్ జాయింట్ అనేది 90 degrees కన్నా ఇట్లాగా ఎక్కువ ఫ్లెక్స్ అయితే కనుక ఆ జాయింట్లో రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ అవటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి బాల్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు కూర్చుంటే నార్మల్ చైర్లో కూర్చోవాలి. అండ్ హిప్ జాయింట్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. 90 degrees కన్నా ఎక్కువ ఫ్లెక్స్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. ఫిఫ్త్ పాయింట్, బెండింగ్ ఫార్వర్డ్స్. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుకు వంగి ఎటువంటి పనులు చేయరాదు. అంటే ఇప్పుడు ఏదన్నా మనకు వస్తువు కింద పడిపోతే ఎమ్మటే మన రియాక్షన్ ఏంటంటే ముందరకు వంగి తీసుకోవటం అనేది జరుగుతుంది. బట్ అలాంటిది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ముందరకు వంగితే కనుక మన హిప్ జాయింట్ అనేది 90 degrees కన్నా ఎక్కువ ఫ్లెక్స్ అవటం జరుగుతుంది. అండ్ ఆ పొజిషన్లో హిప్ జాయింట్ యొక్క బాల్ మీద ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ జాయింట్ ఒక్కొక్కసారి డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందరికి మాత్రం వంగకూడదు. సిక్స్త్ పాయింట్, స్లీపింగ్ పొజిషన్. ఇది ఫస్ట్ 2 to 3 months చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ ఎందుకంటే పడుకునేటప్పుడు మీరు వెల్లకిలా పడుకోవచ్చు, అది నార్మల్గా మనం పడుకునేటప్పుడు. అండ్ సైడ్కి తిరిగి పడుకునే అలవాటు ఉంటే కనుక రెండు కాళ్ళ మధ్య ఒక దిండు పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఒక కాలు మీద ఒక కాలు అనేది ఇట్లాగా రాకూడదు. అలా వస్తే జాయింట్లో డిస్టర్బెన్స్ వచ్చి జాయింట్ డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెవెంత్ పాయింట్, ఎక్సర్సైజ్. ఈ సర్జరీ తర్వాత ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు డెఫినెట్లీ. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్నే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జిమ్కి ఒకవేళ వెళ్ళే అలవాటు ఉంటే కనుక జిమ్కి వెళ్ళినా సరే మీరు ఇందాక మనం అనుకున్నట్టు హిప్ జాయింట్ ఫ్లెక్షన్ అనేది 90 degrees కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాంటి ఎక్సర్సైజెస్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. అండ్ హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటే జాగింగ్, స్కిప్పింగు ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి.
అండ్ 8th పాయింట్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, అంటే ధూమపానం మద్యపానం నుంచి కంప్లీట్గా ఈ సర్జరీ తర్వాత దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే మనలో ఉండే ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తి కనుక తగ్గితే ఈ ఆర్టిఫిషియల్ జాయింట్కి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. 9th పాయింట్, ట్రావెల్, అంటే మేము వేరే ఊరికి ట్రావెల్ చేయడం ఎప్పటి నుంచి చేయొచ్చు. ఫస్ట్ 2 months ఇట్ ఈస్ బెస్ట్ టు అవాయిడ్ ట్రావెల్, అంటే ప్రయాణాలు అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ ఫస్ట్ 2 months. ఎందుకంటే మన ఈ సర్జరీ తర్వాత ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ ప్లేస్ చేసిన తర్వాత మన కాళ్ళల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. మీ ప్రయాణంలో ఒకటే పొజిషన్లో మీరు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అనేది చాలా పెరుగుతుంది. సో ఫస్ట్ 2 months ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ట్రావెల్. అండ్ లాస్ట్ పాయింట్, బైక్ అండ్ కార్ డ్రైవింగ్. బైక్ ఎప్పటి నుంచి నడపచ్చండి, కార్ ఎప్పటి నుంచి నడపచ్చు అని అడుగుతారు. యాజ్ ఎ సర్జన్ వీ అడ్వైజ్ 3 months. 3 months తర్వాత మీకు కంప్లీట్గా లోపల హీలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ మీ జాయింట్లో సెన్సేషన్ కూడా స్లోగా వస్తుంది. సో ఆ బైక్ డ్రైవ్ చేసినా కార్ డ్రైవ్ చేసినా 3 months తర్వాత మీకు సేఫ్ అండ్ ఫెలో ప్యాసింజర్స్కి సేఫ్ అండ్ రోడ్ సేఫ్టీ కూడా మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఫైనల్గా ఈ 10 points ద్వారా మీరు మీ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాజ్ ఆఫ్ నౌ, signing off, Dr. Ramprasad.